దర్శనానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లో కారు పూర్తిగా దగ్ధమైంది. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ చిక్కట్పల్లికి చెందిన ఆకుల పవన్ కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణగిరి సమీపంలో ఒక్కసారిగా కారులో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో కారులో 6గురు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై బయటికి దూకడంతో వారందరూ ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ ఘటనకు సంబంధించి. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఎక్కడి నుంచి మంటలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం ఎయిర్ కండిషన్లో షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. కానీ ఒక్కసారిగా మంటలు వస్తున్నాయి, పొగ లోపలికి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏమవుతుందో తెలియడం లేదు. ఆ కుటుంబ సభ్యులు మొత్తం 6గురు ఉన్నారు ఆ కారులో. వెంటనే డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి దూకేశారు. వాళ్ళు దూకేసినటువంటి కొద్ది క్షణాల్లోనే కారు మొత్తం పూర్తిగా మంటలు వ్యాపించాయి. తమ కారు ఒక్కసారిగా ఈ మంటలకి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దగ్ధం అవుతుంది. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. పూర్తిగా దగ్ధం అవుతున్నటువంటి ఆ కారుకి సంబంధించిన వీడియోని నేను మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. అక్కడ ఏమాత్రం కొంచెం లేట్ అయినా, కొద్ది క్షణాలు వాళ్ళు కారులోంచి రావడం లేట్ అయినా, మరికొన్ని సందర్భాల్లో సహజంగా మనం చూస్తూ ఉంటాం, కారులో ఏదైనా ప్రమాదం జరగడం అంటే బలంగా దేన్నైనా ఢీ కొట్టినప్పుడైనా, లేదంటే మంటలు చెలరేగినప్పుడైనా చాలాసార్లు కారు లాక్ అయిపోతూ ఉంటుంది. అంటే కీ ఓపెన్ అయ్యేటువంటి ఆ లాక్స్ ఓపెన్ అయ్యేటువంటి సిస్టమ్ దెబ్బతినడం వల్ల, షార్ట్ సర్క్యూట్ కారణంగానో ఒక్కసారిగా ఇంటర్నల్ సిస్టమ్ అంతా పనిచేయడం ఆగిపోతుంది. లోపల నుంచి డోర్స్ ఓపెన్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి సందర్భంలో బయటికి రాలేక ఆ కారు అద్దాలు ఒకప్పుడంటే ప్రాపర్ గ్లాస్ ఉండేది, కానీ ఇప్పుడు ఫైబర్తో తయారు చేస్తున్నటువంటి అద్దాలు కాబట్టి సాధారణంగా చేత్తో పగలగొట్టడం అనేది పెద్దవాళ్ళకు కూడా కొంత అసాధ్యం. ఏదో ఒక వస్తువు ఉంటే తప్పితే చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది బయటికి రాలేక లోపలే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆ గాలి ఆ పొగ పీల్చుకోలేక చిత్రవాద అనుభవించి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఇక ఆ మంటల్లో ఆహుతైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు మనం ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం. కేవలం కార్ల విషయంలోనే కాదు, బస్సుల విషయంలో కూడా అదే చూస్తున్నాం మనం. కానీ అదృష్టం శాత్తు మరి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆ దేవుడి దయ వల్ల ఈ ప్రమాదం నుంచి బ్రతికి బయటపడగలిగారు అనుకోవాలేమో. మొత్తం 6గురు క్షేమంగా బయటపడ్డట్లుగా తెలుస్తోంది ఆ కుటుంబ సభ్యులు. అయితే ఇలాంటి ఒక ప్రమాదాన్ని తమ కళ్ళ ముందే చూడడంతో, తమ కారు ఇలా కళ్ళ ముందే కాలి బూడిదవ్వడంతో వాళ్ళు దిగ్భ్రాంతికి లోనైనట్లుగా తెలుస్తుంది. అక్కడ పైన ఎగసి పడుతున్నటువంటి మంటలు మీరు చూస్తున్నారు. క్రింద మీరు చూడొచ్చు, కారు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఇక ఏ పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి చూడండి. కనీసం ఆనవాళ్ళు దొరకకుండా పూర్తిగా కాలిపోయి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే ఏ కొద్దిపాటి తేడా జరిగినా ఆ కారుతో పాటు లోపల ఉన్న 6గురి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయి ఉండేవేమో, ఆ మంటలకు ఆహుతై ఉండేదేమో. ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి, భూమి మీద నూకలు ఉన్నాయి. ఆ శ్రీశైలం మల్లన్న స్వామి వాళ్ళకు ఉన్నాడు కాబట్టే వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగారు. కానీ అసలు ఏం జరుగుతుంది? ఇవాళ శ్రీశైలం దర్శనానికి వెళ్తూ ఈ ఘటన, నిన్న ఒక కారు ఘటన చూసాం. ఒక్కసారిగా బస్ స్టాప్ దగ్గర వేగంగా వచ్చి ఢీకొట్టి 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక 6గురు సీరియస్ కండిషన్లో ఉన్నారు, 7గురు నిన్న. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. బస్సో, కారో, ఫ్లైటో, లారీనో ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట, ఒక్కో రోజు బైక్స్, ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? శివాజీ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శివాజీతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ, కారులో ఉన్న 6గురు క్షేమంగా బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? అసలు బయట పడ్డ వాళ్ళు ఏమంటున్నారు? మంటలు ఎలా వ్యాపించాయి? అక్కడ ఏం జరిగింది అసలు? నాగర్ కర్నూలు జిల్లా సంబంధించినటువంటి అమ్రామాదు మండల కేంద్రం సంబంధించినటువంటి శ్రీశైలం టు హైదరాబాద్ లో ఉన్నటువంటి
ఆ ప్రధానమైనటువంటి రహదారుల్లో ఆ శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగినటువంటి హైదరాబాద్ నుంచి చిక్కడపల్లికి చెందినటువంటి ఆకుల పవన్ కుమార్ అనేటువంటి ఫ్యామిలీతో కలిసి ఇద్దరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా శ్రీశైలం దర్శనానికి అని చెప్పేసి బయలుదేరినటువంటి నేపథ్యంలోనే అక్కడ టయోటా ఫార్చునర్ కార్ లో వాళ్ళు బయలుదేరుతున్నారు శ్రీశైలం దర్శనానికి. ఈ క్రమంలోనే కృష్ణగిరి సమీపంలో సంబంధించినటువంటి వెంటనే కారులో అతి వేగంగా వెళ్తున్నటువంటి సమయంలోనే ఇంజన్ కు సంబంధించినటువంటి వేడి ఎక్కడంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో కారులో సంబంధించినటువంటి కుటుంబ యజమాని ఎవరైతున్నారో ఆ పవన్ కుమార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరూ కూడా తన కుటుంబానికి చెందినటువంటి పిల్లలు, అదేవిధంగా తల్లి, అదేవిధంగా భార్య అందరూ కూడా ఒకటే కారులో 6 మంది ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలోనే కృష్ణగిరికి దగ్గరలో ప్రాంతంలోనే వెంటనే కారులోకి ఇంజన్ వేడెక్కి మంటలు అలుముకున్నాయని చెప్పేసి గమనించినటువంటి పవన్ కుమార్ వెంటనే దిగి కారు ఆపుకోవడంతోనే వెంటనే అకస్మాత్తుగా ఒక సెకండ్ లోనే మంటలు పూర్తిగా కారుకు అలుముకున్నటువంటి పరిస్థితి. వెంటనే పవన్ కుమార్ గమనించి కుటుంబ సభ్యుల్ని వెంటనే బయటికి తీయడంతో అక్కడి నుంచి ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం అయితే జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. 6 సభ్యులను కూడా వెంటనే రక్షించుకొని కారుకు దూరంగా వెళ్లడంతో అక్కడ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా చెప్పొచ్చు. ఈ కారుకు సంబంధించిన వెంటనే స్థానికులందరూ కూడా ఆ కారులోంచి ప్రయాణికులని అక్కడ ఉన్నటువంటి సభ్యులందరినీ కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే కారు పూర్తిగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో కారు వితిన్ సెకండ్ లోనే అక్కడ ఒక 5-10 నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లోకి చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా పవన్ కుమార్ తో పడుకున్నటువంటి కుటుంబ సభ్యులు 6 మంది కూడా ఎలాంటి ప్రమాదానికి చోటు లేకుండా ప్రమాదాలతో బయటపడినటువంటి పరిస్థితి కనపడింది. నందు అంటే అది నైట్ టైంలో జరిగినట్లుగా క్లియర్ కనిపిస్తుంది మనకి. ఏ సమయంలో జరిగింది అప్రాక్సిమేట్లీ? అండ్ అసలు ఈ మంటలు రావడానికి కారణం ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుందా మనకేమైనా? అంటే నిన్న సాయంత్రము రాత్రి 9 గంటల నుంచి 9:30 ప్రాంతంలో వారు మన్ననూరు అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఆగారు. అక్కడ సంబంధించినటువంటి స్నాక్స్ తీసుకున్నారు. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మన్ననూరు నుంచి సుమారుగా ఒక 25 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత కృష్ణగిరి అనేటువంటి ఒక ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతానికి సమీపంలోనే వెళ్తూ ఉంటేనే ఒక ఘాట్ సెక్షన్ అనేది వస్తుంది. ఆ ఘాట్ సెక్షన్ నుంచి వెళ్తూనే అక్కడ ఉన్నటువంటి ఈ పవన్ కుమార్ ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తము కారులోనేటువంటి ప్రయాణిస్తుంటూనే ఒక్కసారిగా ఇంజన్ నుంచి అంటే అక్కడ ఉన్నటువంటి కారు నుంచి ఇంజన్ ముందు నుంచి బాగా హీట్ ఎక్కడంతో ఈ ఫార్చునర్ కారుకి సహజంగా జరుగుతున్నటువంటి ప్రమాదం అయితే లేకున్నప్పటికీ కూడా ఒక ఇంజన్ నుంచి ఒక వేడి రావడంతో ఒక్కసారిగా చిన్నగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ముందుగా అద్దంలో నుంచి అతను పవన్ కుమార్ గమనించాడు. ఆ పవన్ కుమార్ గమనించిన తర్వాత వెంటనే వాహనాన్ని ఆపి వెంటనే ఎక్కడో జరుగుతుందని చెప్పేసి కారు దిగే లోపలనే వెంటనే ఆగిన క్షణంలోనే మంటలు అలుముకున్నాయి. వెంటనే ఇది ప్రమాదానికి గురవుతుందని చెప్పేసి వెంటనే కుటుంబ సభ్యుల్ని అలర్ట్ అయిన తర్వాత వెంటనే డోర్ చేసేసి ఆ పవన్ కుమార్ ఫ్యామిలీ కూడా సేఫ్ చేయడం పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి డోర్ కుటుంబ సభ్యుల్ని బయటికి తీసినటువంటి 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా మంటలు ఎగిసిపోయినట్టుగా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదం జరిగింది. సహజంగా కారు ఒక ఇంజన్ లోపల కూడా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దానివల్లనే ఈ మంటలు ఎగిసిపడ్డట్లుగా ఉన్నాయని చెప్పేసి ఆ కుటుంబ సంస్థ పవన్ కుమార్ చెప్తున్న పరిస్థితి. నందు రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పవన్ కుమార్ అతని కుటుంబం శ్రీశైలం స్వామివారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా రాత్రి 9-9:30 ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఇంజిన్లో సమస్య అంటున్నారు, షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఆ శ్రీశైలం మల్లన్న స్వామి దయతోనే మేము బయటపడ్డాం, ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ప్రాణాలతో మిగిలామంటూ ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. కారు అక్కడ పూర్తిగా కాలిపోతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి చాలామంది భయాందోళనకు గురయ్యారు. అలాగే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు కూడా చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కార్లు, బస్సులు కాలిపోతున్నటువంటి ఈ ఘటనలు, ఫ్లైట్స్ దగ్గర నుంచి ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతమందిని భయానికి గురి చేస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ వార్త వస్తుందో
ఏ వాహనాలు సేఫ్గా ఉన్నాయో, ఎక్కడ సేఫ్గా లేవో, అన్సేఫ్గా ఉన్నాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.